కొడుకు మా కోసమే జైలుకు వెళ్ళలేదు, చేసిన పాపాలకి జైల్లో ఉన్నాడు. వందల మంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తే వాళ్ల ఉసురు తగలకుండా ఉంటుందా? నువ్వన్నట్టు నిజంగా నా కొడుకు తప్పు చేశాడని రుజువైతే నేను నా తమ్ముళ్లాగే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు భాను. నిజాలు ఏంటి అనేవి న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి, అలాగే ఆ దేవుడు నిరూపిస్తాడు. దయచేసి ఎప్పుడు నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుకో. నీ కొడుకు నేరం చేశాడు తప్ప మా కోసం ఏం చేయలేదని కోర్టు చెప్పే తీర్పు వినడం కోసమైనా నేను కోర్టుకొస్తాను. అక్కడ అన్ని విషయాల్ని తేల్చుకుంటాను. లాయరు, నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకి లాయరు రాకుండా నేను చేయాల్సింది చేస్తాను. మిగతాది నువ్వు చూసుకోవాలి. నేను చూసుకుంటాను సార్, నాకు వదిలేయండి. బాబు, ఇంకా సంయుక్త వాళ్ళు రాలేదు. మన లాయర్ కూడా కనిపించడం లేదు. సంయుక్త ఫోన్ కూడా తీయడం లేదు. సంయుక్తతో ఉన్న మీ ఫ్రెండ్ కూడా ఫోన్ తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది బాబు. ఆంటీ, మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను, ఉండండి. ఇంకో అరగంటలో కోర్టు స్టార్ట్ అవ్వబోతుంటే సాక్ష్యాల కోసం వెళ్ళిన ఆవిడ రాలేదు. వాదించడానికి ఉండాల్సిన లాయరు లేడు. అయినా నేనే తప్పు చేశాను, నన్ను అరెస్ట్ చేయండి అని లొంగిపోతే వాసు అలాంటి వాడు కాదు, అందుకు సాక్ష్యాలు తెస్తాను అని వెళ్ళిన వాళ్ళని ఇంకేమనాలో అసలు అర్థం కావడం లేదు. తప్పు చేశాడు అనటానికి సాక్ష్యాలు వెతకడంలో అర్థం ఉంది, కానీ తప్పు లేదు అని ప్రూవ్ చేయటానికి ఆధారాలే ఉంటాయి. అత్తయ్య, బావ, వాసు,
ఆపండమ్మా, ఆపండి. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆపండమ్మా, నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆపండమ్మా, ఆపండి. దయచేసి అర్థం చేసుకోండి. వాణ్ణి మాకు అప్పచెప్పండి, మా చేతులతో మేము చంపేస్తాం. వీడిని చంపేయండి. నా కూతుర్ని నాకు కాకుండా చేసిన వాడిని వదిలిపెట్టద్దు. అయ్యో, ఉరి తీయాలి, ఉరి తీయాలి. ఎలా ఉంది? ఉరి తీయాలి. అయ్యా వద్దయ్యా, వద్దు. కుటుంబాల్ని ఆగం చేసే వాళ్ళని శిక్షించాలి. అయ్యో అయ్యో, నువ్వు మట్టి కొట్టుకుపోతావురా, నువ్వు మట్టి కొట్టుకుపోతావు. నువ్వు బాగుపడవు. అలా అనకమ్మా. చంపేయండి వాడిని. అయ్యో, వాడు బ్రతికొండడానికి వీల్లేదు. ఉరి తీయాలి, ఉరి తీయాలి వాణ్ణి. ఉరి తీయాలి వాణ్ణి. ఉరి శిక్ష వేయండి. ఉరి తీయాలి వాణ్ణి. ఉరి తీయాలి వాణ్ణి. ఉరి తీయాలి వాణ్ణి. ఉరి తీయాలి, ఉరి తీయాలి, వాడికి ఉరి ఉరి శిక్ష తీయాలి. వేయాలి. వాసు, ఏంట్రా ఈ దెబ్బలు? ఏమైందిరా? దూరంగా ఉండి మాట్లాడండి. ఒరేయ్, ఎవర్రా నిన్నిలా కొట్టారు? బావా, నువ్వేం తప్పు చేసావురా? నీకేమైనా జరిగితే ఈ అమ్మ బతుకుంటుందా? నీకోసమే బతుకుతున్నా నేను ఏమైపోవాలరా? బాధపడకమ్మా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదా? లేక ఈ అమ్మ ఏమైపోయినా పర్వాలేదనుకున్నావా? అమ్మా, మీలాంటి మంచి వాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు నాకేమవుతుందమ్మా? అయినా నిన్ను ఇంతలా కొట్టింది ఎవర్రా? వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళు నాశనమైపోను, వాళ్ళకి బిల్డే పెట్టా. ఏంటమ్మా తిట్లు? పలకరించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలు అడగాలి. ఇలా కొట్టిన వాళ్ళని ఎవరైనా తిడతారా? ఊరుకోమ్మా. అమ్మా, నీ మేనకోడలు ఎక్కడా? నన్ను బయటికి తీసుకురావడానికి ఎలాంటి ఆధారాలు సంపాదించిందంట? అంతా ఓకేనా? ఎక్కడుంది? తను కనిపించట్లేదేంటి? అంటే తనెక్కడికి వెళ్ళిందో నీకు చెప్పలేదా? రాత్రి కూడా ఇంటికి రాలేదురా? కోర్టుకి సమయం అవుతున్నా తను ఇంకా రాలేదు. సంయుక్త ఫోన్ గాని నీ స్నేహితుడి ఫోన్ కానీ తీయడం లేదు. ఇంకా నీకు చెప్పి వెళ్ళుంటారేమో అనుకున్నా. రాత్రి నుంచి ఇంటికి రాలేదా? ఫోన్ కూడా తీయడం లేదా? బేబీ, నీ చెల్లెలు 2 రోజుల్లో విడిపిస్తాను అని ఛాలెంజ్ చేసింది. కానీ ఇంతవరకు కోర్టుకు కూడా రాలేదు. అయినా ఆధారాలేవైనా దొరికితే వచ్చుండేది కదా. అవి లేనప్పుడు ఇక్కడికొచ్చి మొహం ఎలా చూపించాలో తెలియక ఎక్కడైనా దాక్కొనుంటుంది. లేదా లేని సాక్ష్యాల కోసం గాల్లో వెతుకుతూ ఉంటుంది. ఎందుకు బాను అలాంటి మాటలు మాట్లాడతావు? సంయుక్త ఆధారాలతో రాకపోతే వాసు ఏమైపోతాడు? వాడి పరిస్థితి ఏమిటి? ఆ భయం తప్పు చెయ్యక ముందు ఉండాలి. మరి ఆ అమ్మాయిల ఉసురు, వాళ్ళ ఫ్యామిలీల ఏడుపు ఊరికే పోతుందా? తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలిగా. బాను, నీకు దండం పెడతాను, అలాంటి మాటలు మాట్లాడకు. నిజాలు మాట్లాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. అయినా నేను చెప్తే బాధగా ఉంటుంది, కానీ ఇదే విషయాన్ని కోర్టులో జడ్జి గారు చెప్తే బాగుంటుంది. కమాన్ బేబీ.
మినిస్టర్ని అతని వాలకం చూస్తుంటే నిన్న పోలీస్ స్టేషన్లో కనిపించిన భయం కనిపించడం లేదు. మొహంలో చిరునవ్వు, కళ్ళల్లో ధైర్యం, నడకలో అహంకారం కనిపిస్తున్నాయి. ఆ రాహుల్ గారిని చూస్తుంటే ఇప్పటి వరకు చావు భయంతో ఉన్న మొహంలో లాయర్ని కలవగానే తనకు ఏం కాదన్న భరోసా కనిపిస్తుంది. పైగా సాక్షుల కోసం వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు అంటే ఏదో జరుగుతుందని అనుమానంగా ఉంది. ఏమైంది బాబు? మనం మాట్లాడుకున్న లాయరు రావట్లేదమ్మా. అయ్యో, మరి ఇప్పుడెలా? మీరేం కంగారు పడకండమ్మా, ఉండండి ఒక్క నిమిషం. కోర్టుకు అందరూ వచ్చి ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. నిన్న తరపున ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయాను. ఏం చేయాలి? ఛా, ఎవరు ఫోన్ తీయడం లేదేంటి? ఇంకా మా లాయర్ కూడా రాలేదు. భయ్యా, మన బాసు కోసం అరేంజ్ చేసిన లాయరు హ్యాండ్ ఇచ్చాడు. ఇంతకు ముందు వరకు వస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో రావడం లేదు అని ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఇదంతా మినిస్టర్ ఆడుతున్న ఆట. వీళ్ళని ఊరికే వదలకూడదు. వెంటనే ఈ విషయం వాసుకు చెప్పి వాళ్ళంతా చూడాలి. Proceed. థ్యాంక్స్ టు మై లాట్, యువర్ ఆనర్. నా క్లయింట్ రాహుల్ని, ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా పరిగణించబడుతున్న వసంత్ని అలియాస్ వాసు కావాలనే వ్యక్తిగతమైన కక్షతో ఇందులోకి లాగారు. అంతే తప్ప ఈ కేసుకి రాహుల్కి ఎలాంటి సంబంధం లేదు. అందుకు సంబంధించిన నిజాన్ని వాసు ద్వారానే చెప్పించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. నీ పేరు? ఇందాక మీరే చెప్పారుగా. నాకేం తెలిసినా కోర్టులో లాయర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలని జర్నలిస్ట్ అయిన మీకు తెలుసనే అనుకుంటున్నాను. తెలుసు. మరైతే చెప్పు, నీ పేరేంటి? వాసు. చూడు వాసు, ఆ బోన్లో నిలబడ్డ రాహుల్ నీకు ఎలా పరిచయం? ఎప్పుడైనా కలిసావా? అతను నా బాస్. కాదు, అతను చెప్తేనే నేను అమ్మాయిల్ని ట్రాప్ చేసి విదేశాలకు పంపించేవాణ్ణి. పోరాటమే
అబద్ధం. నిజమేంటో నేను చెప్పనా? రాహుల్ ఒక మినిస్టర్ కొడుకని తెలుసుకుని అతను అమాయకుడని పసికట్టి అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు జర్నలిస్ట్ ముసుగులో చేసే హ్యూమన్ అండ్ ట్రాఫింగ్కి భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా అతన్ని అడ్డం పెట్టుకుని నువ్వు బయటపడాలని చూసావు. కానీ నా క్లయింటు తనకి వాళ్ళ నాన్నగారి ద్వారా తనకు తెలిసిన నీ గుట్టును పసికట్టి నిన్ను దూరం పెట్టాడు. దాంతో అతని మీద వ్యక్తిగత కక్ష పెంచుకున్నావు. మైలాడ్, అలా కక్ష పెంచుకున్న ఈ వాసు తర్వాత రాహుల్కి కార్పొరేట్ టికెట్ వస్తుందని తెలుసుకుని ఎలాగైనా తన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. ఒకరోజు ఈ వాసు కొంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాడని తెలుసుకున్న రాహుల్ వాళ్ళని కాపాడడానికి తన అనుచరులతో వెళ్తే తన మరదలైన సంయుక్త సహాయంతో ఆ నేరం రాహులే చేశాడని అబద్ధపు సాక్ష్యాలతో అరెస్టు చేయించి ఈ వాసు తప్పించుకున్నాడు. యువర్ ఆనర్, ఆ రోజు అలా కేసు నుంచి తప్పించుకున్నాడు, కానీ ఆ రోజు వచ్చిన నష్టాన్ని తట్టుకోలేకపోయాడు. దాంతో ఎలాగైనా రాహుల్ నుండి ఆ డబ్బు వసూలు చేయాలని బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు. దానికి రాహుల్ లొంగపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక పోలీస్ వేట ఎక్కువైపోయి జర్నలిస్ట్ ముసుగులో చేస్తున్న పని ఎక్కడ బయటపడుతుందో అని భయపడి తనకు తానుగా లొంగిపోతున్నట్టుగా నటించి ఇదంతా కావాలని చేశాడు. యువర్ ఆనర్, ఇది కేవలం నా క్లయింట్ని మోసపూరితంగా దెబ్బతీయాలని వ్యక్తిగత కుట్రే, కానీ ఈ కేసుకి నా క్లయింట్కి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లా చూస్తున్న ఇలాంటి మనిషి సమాజంలో తిరిగితే ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేసి వాళ్ళు కన్న తల్లిదండ్రుల గుండె కోతకి కారణమవుతాడు. తను చేసిన నేరాలన్నీ తనే స్వయంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా ఎలాంటి విచారాలు లేకుండా తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇలాంటి మానవ మృగానికి సమాజంలో తిరగడానికి ఎలాంటి అర్హత లేదు కాబట్టి ప్రజా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఈ వాసుని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని ప్రాధేయపడుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్నెన్ని నిందలు వేస్తున్నారు. మంచి కోసం నిలబడిన మనిషిని మృగంతో పోలుస్తున్నారు. ఇవన్నీ వినటానికా నేనింకా బతికున్నాను? దేవుడా, ఈ క్షణమే నా ప్రాణాల్ని తీసుకెళ్ళు. కన్న కొడుకుని నేరస్తుడు అంటుంటే వినలేకుండా ఉన్నాను. ఇప్పటికిప్పుడు భూమి ముక్కలై నన్ను తనలోకి లాక్కుంటే బాగుండనిపిస్తోంది. ఈరోజు నిజస్వరూపం బయటపడి అందరి ముందు నిజం బయటకొచ్చింది. లేకపోతే తప్ప అతను చేసి మా గురించేదో త్యాగం చేసినట్టు నాటకాలాడారు. మమ్మా, సంయుక్త ఇప్పటి వరకు రాలేదు. ఇంకేం వస్తుంది? దానికి అర్థమై ఉంటుంది ఈ వాసుయే తప్పు చేశాడని. అందుకే రాలేదు. ఒకవేళ వాసు తప్పు లేదని ఆవాకించంత ఆధారం దొరికినా దాన్ని గుమ్మడికాయంత చూపించి ఎక్కడలేని హడావిడి చేసేది. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరూ రాలేదా? మీరు అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం మీకు లాయర్ని నియమించేది కదా. యువర్ ఆనర్,
ఈ వాసు చాలా మంది లాయర్లని అప్రోచ్ అయ్యాడు. కానీ మన దేశంలో, మన సంస్కృతిలో ఆడవాళ్ళకి ఇచ్చే విలువ మనకి తెలిసిందే కదా. ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోయే మన సమాజంలో ఆడపిల్ల మీద అమానుషంగా ప్రవర్తించిన తీరుకు నిదర్శనంగా ఏ లాయరు కేసు తీసుకోలేదు. దయచేసి మన సమాజానికి ఇతని మీద ఉన్న నిరసనను మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. ఒక మనిషి ఎలాంటి వాడైనా అతని మనోగతాన్ని చెప్పుకునే హక్కుని న్యాయస్థానం వారికి కల్పిస్తుంది. మీరు కూర్చోండి. మీ కేసుని మీరే వాదించుకునే అవకాశాన్ని న్యాయస్థానం కలిగిస్తుంది. చెప్పండి, రాహుల్ ఇదంతా మీతో చేయించాడనడానికి ఏవైనా సాక్ష్యాలున్నాయా? అంటే ప్రత్యక్ష సాక్షులు, ఏవైనా లావాదేవీలు లాంటివి. మరి ఎక్కడ వాళ్ళు తీసుకొచ్చిన సాక్ష్యాలను న్యాయస్థానానికి ఇవ్వమని చెప్పండి. యువర్ ఆనర్, ఒక్క విషయం, నేను మనస్ఫూర్తిగా ఈ నేరం చేశాను. రాహుల్ నేను ఇద్దరం కలిసే చేశాం. ముద్దాయి వాసు తానే నేరాలన్నీ చేశానని తను ఒప్పుకోవడంతో అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ వాసుకు